హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి దసరా 3వ రోజు కదండి, దసరా నవరాత్రి 3వ రోజు కదండి. అందుకని నేను దేవుడి దగ్గరికి అయితే రవ కేసరి చేస్తున్నానండి. నేనైతే చక్కెర పొంగల్ చేసిన ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి కుదరలేదు, చేయలేదండి. ఓకేనండి. ముందుగా అయితే నెయ్యి వేసుకుని ముందుగా మనం దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకుని వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్ ఏవైనా వేయించుకోవచ్చు. నా దగ్గర కిస్మిస్ లేవు, అందుకని జీడిపప్పు వేయించుకుంటున్నానండి. దాంట్లోనే జీడిపప్పు వేయించి తీసుకున్న తర్వాత అయితే అందులోనే ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి. నేను ఆ గ్లాసు నూకని వేసి బాగా దోరగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు నూకకి 1 గ్లాసున్నర చక్కెర అయితే అదే గ్లాసుతో 1 గ్లాసున్నర చక్కెర వేయించుకోవాలండి. కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు, కొంచెం హెవీ స్వీట్గా ఉంటుంది అంతే. తర్వాత అయితే దీంట్లోకి 4 గ్లాసులు పాలు అయితే వేసుకోవాలండి. 1 గ్లాసు నూకకి 4 గ్లాసులు పాలు వేయించుకుంటే బాగా ప్రసాదం అనేది బాగా ఉడుకుద్ది, బాగుంటుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్రసాదమేనండి, పాలేనండి. పాలు బాగా వేసుకుంటే ప్రసాదం బాగా ఉంటుంది, బాగుంటుంది. స్వీట్ కూడా బాగా సరిపోద్దండి. తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే మనం ముందుగా అయితే వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. బాగా పైన ఉడికిన తర్వాత నెయ్యి వేసుకుని ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ వేసుకుని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఇలా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి, బాగుంటుంది. ప్రసాదం చాలా బాగుంటుందండి, చాలా స్వీట్ టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వ కేసరిని ఈరోజు నైవేద్యంగా నేను దేవుడి దగ్గర దండం పెట్టుకున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ.